నమస్కారం. HK6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితం. పేద ప్రజలకు రక్షణ కవచంగా నిలిచిన రాజీవ్ గాంధీ. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి. కామారెడ్డి 21. నేడు కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు మాట్లాడుతూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో పేద ప్రజల సర్వతాభివృద్ధికి ఎంతోగాని కృషి చేశారని, సాంకేతిక పరంగా, వ్యవసాయ పరంగా దేశంలోని అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారన్నారు. రాజీవ్ గాంధీ బాటలోనే నేడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కొరకు పేద ప్రజల చిరునవ్వు చూడడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుండి తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 గా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుపుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, నాయకులు పాల్గొన్నారు. హత్య చేయడం జరిగింది. దాన్ని ఖండిస్తూ మరి ఈరోజు కామారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరి పట్టణ కాంగ్రెస్ మరియు సీనియర్ల అందరి ఆధ్వర్యాన ఈరోజు ఘనంగా వర్ధంతి జరుపుకోవడం జరిగింది. ఈరోజు మరి కామారెడ్డిలో మన షబీర్ అలీ గారి నాయకత్వం ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ గారి వర్ధంతి కార్యక్రమం చేయడం జరిగింది. అందరూ కూడా మరి కార్యకర్తలు కానీ కౌన్సిలర్లు మరి పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి మన దేశానికి ఎన్నో సేవలు మరి వాళ్ళ కుటుంబం ఇందిరాగాంధీ కానీ మళ్ళీ రాజీవ్ గాంధీ మనకు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎన్నో సేవలు మనకి చేశారు. మరి వారి యొక్క సేవలు మనము మరవండి. అందరూ కూడా మరి ఈరోజు మన రాజీవ్ గాంధీ గారి యొక్క సేవలని మరి అతని యొక్క ఏవైతే చేసిన అభివృద్ధి కానీ మరి అందరం కూడా దాన్ని ఫాలో అయ్యి అందరం కూడా గుర్తు చేసుకోవాలని కోరుకుంటూ మరి ఈరోజు మరి అందరూ కూడా పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాజీవ్ గాంధీ గారి బాటలో అందరూ కూడా నడవాలని కోరుకుంటూ జై కాంగ్రెస్. రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా విచ్చేసిన కాంగ్రెస్ నాయకులకు, ముఖ్య నాయకులకు అందరికీ నమస్సుమాంజలు సమర్పిస్తూ, రాజీవ్ గాంధీ ఆ రోజే 18 సంవత్సరాలు నిండిన యువకులకు ఓటు హక్కు కల్పించడం జరిగింది. మరియు బ్యాంకులను జాతీయం చేయడం కూడా ఎంతో ముందుండి జరపడం జరిగింది. అలాగే ఐటీ టెక్నాలజీని కూడా ముందుండి చేసింది. ఆయన చేసిన ఐటీ టెక్నాలజీ తోటి ఈరోజు భారతదేశం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పక తప్పదని తెలియజేస్తుంది. పట్టణంలో రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభలో అధ్యక్షత వహిస్తున్న పండ్లరాజు గారు, మరి మున్సిపల్ చైర్మన్ గారు అశోక్ రెడ్డి గారు, మిగతా కౌన్సిలర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ, మరి మన దేశానికి ఎన్నో సేవలు చేసిన రాజీవ్ గాంధీ వర్ధంతి ఈరోజు కామారెడ్డి పట్టణంలో ఘనంగా జరుపుకుంటున్నాం. మరి ఆయన ఆశయాలను తప్పకుండా ఈ కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందని ఈ సభాముఖంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి రాజీవ్ గాంధీ ఒక పెద్ద దేశానికి భారతరత్న కూడా ఇవ్వడం జరిగింది. మరి అటువంటి మహా వ్యక్తిని తలుచుకొని మనం అందరం కూడా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.